అమరావతిలో రాజధానిని నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని ఎంపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి రాజధానిని విధ్వంసం చేస్తే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు వికాసం వైపు నడిపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి రాబోయే రోజుల్లో కేంద్రం సాయం చేస్తుందని, అమరావతి రాజధానికి ఒక ఐకాన్ గా చూపిస్తామని అంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా అమరావతి ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. పనులకు సంబంధించి పునఃప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికే మంత్రివర్గం అంతా కూడా ఈ పనులను పూర్తి చేసిందని చెప్పాలి. ప్రస్తుతం మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోసం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి నిన్న నుంచి చూస్తా ఉన్నాం, సభా ప్రాంగణంలోనే మంత్రులంతా మకాం వేశారు, ఎట్టకేలకు పనులు అయితే మాత్రం పూర్తి చేశారు. ఎలా ఉండిపోతుంది ఈ ప్రోగ్రామ్? అయితే నా భూతో నా భవిష్యత్ అండి. ఎందుకంటే రీస్టార్ట్ అమరావతి అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొకసారి అమరావతిని పునర్నిర్మాణం జరిగే విధంగా శంకుస్థాపన కార్యక్రమానికి ఎవరైతే పెద్దలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏ విధమైన పొరపొచ్చులు లేకుండా, పొరపాట్లు లేకుండా ఇక్కడ సభా ప్రాంగణం అయితేనేం, అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలు అలాగే ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా రేపు ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చేసుకునే విధంగా ముందుకెళ్తాం. సార్, ఇప్పటికే కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని బొట్టుబెట్టి మరి ఆహ్వానిస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి? నిజమే అండి. బొట్టుబెట్టి ఎందుకు పిలుస్తున్నామంటే, ఇన్ని వేల ఎకరాల భూములు ల్యాండ్ పూలింగ్ లో ఏ రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఇవ్వలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉండే నమ్మకం, అలాగే ఆయనకు ఉండే దూరదృష్టిని నమ్ముకొని ఆ రోజు 36,000 ఎకరాల భూములు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటులో కూడా గత 5 సంవత్సరాలు వాళ్ళు పడిన కష్టాలైతేనేం, అమరావతి యొక్క రైతుల యొక్క బాధలైతేనేం మా ముఖ్యమంత్రి గారికి తెలుసు. తప్పకుండా ఈ అమరావతి నిర్మాణం జరిగిన తర్వాత అయినా దీనికి కీలక పాత్ర వహించింది, భూములు ఇచ్చింది అమరావతి రైతులే కాబట్టి తప్పకుండా వాళ్ళ పాత్ర ఉంటుంది, వాళ్ళ గౌరవం దక్కుతుంది. చివరిగా చూసాం 2014లో కూడా పిఎం రావడం, వచ్చినటువంటి నేపథ్యంలో నీరు మట్టి తీసుకొని రావడం, మరి గతంలో తీసుకొచ్చిన విధంగానే ఇప్పుడు ఏదైనా హామీల రూపంలో ఆయన ముందుకు వస్తా ఉన్నారా? మేము అదే చెప్తున్నామండి. ఇది అది ఒకటే ప్రోగ్రాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అమరావతిని స్టార్ట్ చేశారు. ఒక దుష్టుడు ముఖ్యమంత్రి అయ్యాడు, స్టాప్ చేశాడు. మరొకసారి అదే కాంబినేషన్ నరేంద్ర మోడీ అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రీస్టార్ట్ అవుతుంది. ఈసారి తప్పకుండా అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ భారతదేశం గౌరవించదగ్గ విషయంలో గౌరవించబడేగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం అయితే జరుగుతుంది. ఎంతవరకు వస్తారని అంచనా వేశారు సార్? తప్పకుండా 6 నుంచి 7 లక్షల మంది వస్తారండి. సుమారుగా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల నుంచి, కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు తెలుగు బిడ్డలు ఎవరైతే ఉన్నారో, తెలుగు జాతి నుంచి మనకు రాజధాని నిర్మాణం కేవలం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారనే నమ్మకంతో ఈ కార్యక్రమానికి భారీ జనసందోహం అయితే వస్తారు. ఈ మొత్తానికి పరిస్థితి భారీ జనసందోహంతో ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్ అనే విధంగా జరుగుతుంది. ఖచ్చితంగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇంటింటికి వెళ్ళి కూడా బొట్టు పెట్టి మరి ఆహ్వానాన్ని అయితే మాత్రం పంపుతా ఉన్నామని చెప్పి కూడా మంత్రి చెప్తా ఉన్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో పూర్తయినటువంటి నేపథ్యంలో మరి రేపు జరగబోతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం అధికారులతో పాటు మంత్రి వర్గం, అదేవిధంగా ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ పవన్ తో పవన్ నాయుడు, 6 టీవీ, అమరావతి రాజధాని నుంచి.